తిరుమలలో అన్నప్రసాదాల పంపిణీపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసలు కురిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబటి అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని సందర్శించి ప్రసాదాల్ని స్వీకరించారు. అన్న ప్రసాదాలు రుచిగా శుచిగా ఉన్నాయని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అంబటి కొనియాడారు. నాణ్యత శుభ్రతతో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డిస్తున్నారని కితాబిచ్చారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలను ప్రక్షాళన చేసిన తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో అన్నప్రసాదాల నాణ్యతపై విమర్శలు వ్యక్తమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బంధువులు మిత్రులతో కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం. అక్కడే భోజనం కూడా చేశాం. అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం. తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళి భోంచేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కుటుంబ సమేతంగా వెళ్ళి భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చాలా తృప్తి పడ్డానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.